చరిత్ర కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గండిగూడ గ్రామంలో ఉన్నాము. రైతు రాజశేఖర్ గారు 2 ఎకరాల్లో ఐరన్ పోల్స్ తో షేడ్ నెట్ ఏర్పాటు చేసుకొని క్యాప్సికం సాగు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వారి మాటల్లోనే విందాం. నమస్కారం సార్. సార్ 2 ఎకరాల్లో షేడ్ నెట్ వేసుకున్నారు కదా, క్యాప్సికం పెట్టుకున్నట్టున్నారు. ఈ షేడ్ నెట్ సెటప్ కోసం ఎట్లాంటి శ్రమ తీసుకున్నారు సార్? ఇది చూస్తే కూడా చాలా స్టాండర్డ్గా వేసినారు. చాలా చోట్ల మేము చూసిన చోట్ల వెదురు కర్రలతో కనిపించినాయి. మీరేమో ఐరన్ పోల్స్ పెట్టి పకడ్బందీగా వేశారు కదా. ఈ సెటప్ అంతా ఎంత కాస్ట్ వచ్చింది? ప్లానింగ్ ఎవరిచ్చారు? ఎట్లా చేసుకున్నారు సార్ ఇదంతా? మంచి ప్రశ్న అమ్మా. మా దగ్గరికి మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు రాజు 1-2 సార్లు వచ్చాడు. దానికి ప్రధాన కారణం వచ్చి సాయి కుమార్ రెడ్డి. ఈజ్ యాక్చువల్లీ సింజంటా రిప్రజెంటేటివ్ ఆఫ్ ది మెడికల్ అడ్వైజర్ ఆఫ్ ది ప్లాంటేషన్ ఈ గార్డెన్స్కి. సో ఈజ్ నైస్ ఆఫీసర్ ఆల్సో. సో అతను చెప్పాడు వేరే దగ్గర ఇలా బాగుంటుంది చేస్తున్నారు, మీకు అన్ని అంగులు ఉన్నాయి, మీ తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్ ఉంది, మీరు చేసుకోగలుగుతారు, చూడండి ప్రయత్నం చేసి మంచి లాభసాటి అని చెప్పారు. తర్వాత రాజు దగ్గరికి మీరు వెళ్ళిన దగ్గర, మీరు వీడియో చేసిన దగ్గర మేము వెళ్ళి చూసినాము. అవి కాకుండా కూడా సాయి కుమార్ రెడ్డి గారు ఇంకా 2-3 ప్లేసెస్ విజిట్ చేయించారు. సో వాటి అన్నింటిలో చూస్తే మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది మా థాట్ వెళ్ళరాగా మా హీరాలాల్ సేఠ్ గారి బ్రాండ్ ఏంటంటే భాటీ గ్రేప్ గార్డెన్. ఎవ్రీథింగ్ ఇట్ బి స్టాండర్డ్. అదే దాంట్లో భాగంగానే మా బంకట్లాల్ గారు వాళ్ళ కొడుకు అన్నీ కూడా స్ట్రాంగ్ ఉండాలి అంకుల్ అని చెప్తే మనం అదే పద్ధతిలో పైపులు కూడా 15-20 సంవత్సరాలు ఉండేటట్టు. తర్వాత షేడ్ నెట్ ఆల్సో ఆయన్నే పర్చేస్ వేరే దగ్గర నుంచి బాంబే నుంచి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి పర్చేజ్ చేసి తెప్పియడం. అందరికంటే స్టాండర్డ్ లెవెల్లో మోనో టు మోనో అది ఖచ్చితంగా కొన్నాము. మాకు ఖచ్చితంగా 4 years ఆ పైన వస్తుంది తప్ప 4 years కంటే తక్కువ రాదు. ఆ రకంగా చేసినాము. మా సాయిలు, మా వాటరు, మా ఇన్ఫ్రాస్ట్రక్చరు, మా లెవెల్ ఆఫ్ ల్యాండ్, ప్రాపర్ ప్రిపరేషన్ ఆఫ్ ది సాయిల్ రిడ్జెస్, ఇవన్నీ మా దగ్గర అన్నీ ఉన్నాయి. ఏవి కొనవలసిన అవసరం లేదు. మల్చింగ్ షీట్ మాత్రం తెప్పించినాము. డ్రిప్పర్ మా దగ్గర ఉంది ఆల్రెడీ. సో వాటికి ఏ రకంగా వాటర్ డిజైనింగ్ చేయాలి, ఎన్ని లీటర్లు పోవాలి, ఎంత ఇస్తే బాగుంటుంది, టోటల్ మొక్కలైనా అని చెప్పి ఒక ప్లానింగ్ చేసుకొని మేము దాదాపు 18 ప్యాకెట్లు మసిలియా అనే ఒక బ్రీడ్, ఇంటర్నేషనల్ బ్రాండ్, అది కొన్నాము. దాదాపు ఇప్పుడు సీడ్స్ కాకుండా దాదాపు ఈ 2 ఎకరాలకు 14 లక్షల రూపాయలు ఖర్చు ఉన్నాయి మనకి. సార్ ఇప్పుడు మొత్తం 2 ఎకరాల పేరు మీద మీరు ఐరన్ పోల్సే పెట్టుకున్నారు కదా, ఎన్ని పోల్స్ పట్టినాయి? పోల్కి మధ్యన ఎంత దూరం తీసుకున్నారు? ఇది కూడా ఉంది కదా సార్ షేడ్ నెట్ అనేది, ఎంత థిక్నెస్ తీసుకున్నారు? అయితే మోనో 2x2 అని చెప్పి సిస్టమ్ ఇది. పైప్ వచ్చి 2 mm MS పైప్. ఇది 2 inches ఆల్సో, 2 ఇంచుల వ్యాసం కలది, 2 mm సాంద్రత, డెన్సిటీ ఆఫ్ ది అది 2 mm MS పైప్. అది 12x12 మన స్పేసింగ్, ఎటు 12 లైన్ టు లైన్, రో టు రో. అందులో చెట్ల వేయడం మాత్రం వేరు, చెప్తాను మీకు. ఈ పైపులు ఇవి. తర్వాత దీనికి కాస్తే 225 పైప్స్ దీంట్లో వచ్చాయి. మొత్తం 2 ఎకరాల పేరు మీద 225. ఓన్లీ ఒక ఎకరాకి 225. అలాగే దీంట్లో కొద్దిగా తక్కువ వస్తాయి. అయితే మొత్తం మీద 425 పైప్స్ ఈ టోటల్ ఏరియాకు కన్స్ట్రక్ట్ అయినాయి. ఈ 15x15 ఒక ఎకరాకి ఇలా వేసుకుంటే ఇది మొత్తం ఏరియా కవర్ అయింది. సైడ్ లో కూడా మేము మస్కిటో నెట్, అదేది ఇన్సెక్ట్స్ నెట్ వేసినాం తప్ప ఈ పైన ఉన్న నెట్ కాదు. అది ఓకే, పైది వేరే, సైడ్స్ వేరే నెట్ అనేది. మొత్తం ఇన్సెక్ట్ కి సంబంధించి డిఫరెంట్ ఉంటది, చాలా థిక్ ఉంటది, ఇంకా ఇందులో ఎక్కువ ఉంటది గ్యాప్. ఇది ఎందుకంటే సైడ్ పైన సన్ రైజ్ కూడా దీనికి ప్రసరించాలి కనుక ఎక్కువ వేసినాం. అది చాలా థిక్ ఉంటది. సో ఇన్సెక్ట్ నెట్ ఏమో సైడ్ మొత్తం సరౌండ్ కవర్ చేసినాం. డోర్ మెయిన్ గేట్ చూసారు మేము, డబుల్ కవరింగ్ పెట్టాం మేము. ఎందుకంటే ఎప్పుడైనా ధన్మని ఇవ్వగానే ఆ థ్రిప్స్, మైట్స్ అనేటివి పరిగెత్తుకొచ్చి లోపలికి ప్రవేశిస్తే మళ్ళీ బయటికి వెళ్ళవు, మరి ఉధృతి చెంది ఇంకా వ్యాప్తి చెందుతాయి కనుక డబుల్ స్క్రీనింగ్ పెట్టుకున్నాం. అదొక సేఫ్టీ. జనరల్ గా అందరు చేయరు, ఒకవేళ చేసినా ఇంత జాగ్రత్త చేయరు. సో ఇట్ ఈస్ అవర్ డిఫరెంట్ ఆఫ్ అవర్ స్టాండర్డ్నెస్ అండ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వన్ పైపులు ఇది అయిపోయింది. ఇది మీకు దాదాపు 23 నుంచి 26 రూపాయలు స్క్వేర్ మీటర్ ఉంటుంది.
ఇది మొత్తానికి థిక్నెస్ బట్టి మీరు హై క్వాలిటీ తీసుకున్నారు. హై క్వాలిటీ, అందరికంటే బెస్ట్ క్వాలిటీ వాడుకున్నాం మనం. పాలీ హౌస్ లో కూడా దీని అంత వాడరు జనరల్ గా. అంత బాగా తీసుకున్నాం కనుక మనకు చాలా కాలం డ్యూరబిలిటీ ఉంటుందని నమ్ముతున్నాం. సార్, సాధారణంగా ఇట్లాంటి షేడ్ హౌస్లలో మనం వెదురు కర్రలతో చూస్తుంటాం కదా, మీరేమో ఐరన్ వేసుకున్నారు, మరి రస్ట్ ప్రాబ్లం ఏమన్నా రాదా? దీంట్లో రస్ట్ రాకుండా మేము ఖచ్చితంగా 1.5 feet డెప్త్ మన హ్యాండ్ డ్రిల్లర్ వస్తాయి కదా, వాటితోటి రంధ్రాలు కొట్టినాం. అంటే సుమారు 10 inch డయా ఉంటుంది. అది అంత డయా తీసుకొని పైపు మధ్యలో పెట్టి కిందలో కూడా అరుగున కంకర వేసి కంకర మీద పైప్ పెట్టేసి తర్వాత మెటల్ వేసినాం కాంక్రీట్. అది సాలిడ్ గా సెట్ అయ్యి 1.5 feet ప్లస్ పైన మొత్తం 2 feet నిడివిలో టోటల్ కాంక్రీట్ ఉంది కనుక రస్ట్ వచ్చే ప్రమాదమే లేదు మనకు. పైన కూడా పెయింట్ వేసుకున్నట్టున్నా, పైన జింక్ పెయింట్, అది మామూలు పెయింట్ కూడా కాదు, అది తుప్పు పట్టకుండా ఏషియా కింద జనరల్ గా వేస్తారు, ఎడాక్సైడ్ వేస్తారు. దానికంటే వాల్యుబుల్ ఇది, ఎక్కువ డ్యూరబిలిటీ ఉంటుంది, ఎక్కువ స్టాండర్డ్ ఉంటుంది, తుప్పు రాదనమాట. సో అది వేసుకున్నాము. పైనుంచి పైప్లో నీళ్లు పోయి నిండిపోయి పాడైపోతుంది అని చెప్పి పైన ప్లేట్లు పెట్టి దానికి వెల్డింగ్ కూడా చేసేసి ఆ రకంగా ఈ నెట్ చిన్నది ఒకటి, ఆ పైనుంచి నీళ్ళు అందులో పడవు. సో పైప్ డ్యూరబిలిటీ పెరుగుతుంది. కిందనేమో కాంక్రీట్ ఇచ్చినాం. అది అంటే ఇప్పుడు పైపులు చూసినా పైన షేడ్ నెట్ చూసినా చాలా స్టాండర్డ్ క్వాలిటీ తీసుకున్నారు, పక్కడ్బందీగా వేసుకున్నారు కదా ఇదంతా కూడా. ఇది ఎన్ని రోజులు మన్నికి ఉంటుండొచ్చు? స్టార్టింగ్ పెట్టుబడి ఎంత అయింది సార్ దీనికంతా? ఈ పైపులు ప్లస్ ఈ మెటలు చేయడము, మన మిల్చింగ్ షీట్ కానీ, డ్రిప్పర్ పైపులు కానీ, పైన షేడ్ నెట్ కానీ, తర్వాత ఇన్సెక్ట్ నెట్ కానీ, మళ్ళా మన కూలి వాళ్ళు అన్నీ కలుపుకుంటే కూడా మీకు 14 నుంచి 15 లక్షల మధ్యన ఉంటుంది. అంటే 2 ఎకరాల పేరు మీద 7.5-7.60 దాకా ఒక్కొక్క ఎకరం మీద ఖర్చు వస్తుంది, షీట్స్ కాకుండా. అంటే ఇది మొక్కలు కాకుండా అవును మనకు ఈ ఖర్చు 15 లక్షలు. 15 లక్షలు పెట్టి వేసుకున్నాం కదా, మనకు ఎన్నేళ్ళు ఉంటుండొచ్చు అందాది? ఈ పోల్స్ అయితే ఎప్పటికి ఉంటాయి, ఈ పై నెట్ ఎన్ని రోజులు ఉంటుండొచ్చు? పోల్స్ మీకు దాదాపు 15 ఏళ్ళు ఉంటాయి పోల్స్. ఇది మాత్రం 4 years అనుకుంటున్నాము. ఇంకో 1 year ఎక్కువ కూడా ఉండొచ్చు మా మెయింటెనెన్స్ ప్రకారం. 5 ఏళ్ళు ఉంటది ఖచ్చితంగా ఉంటది. కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి షెడ్ నెట్ వరకు 9.5 అడుగులు పెట్టుకున్నాం. ఓకే, ఇది 9.5 అడుగులు. ఎందుకు పెట్టినాము అది అంటే దానికి కారణం ఉంది. జనరల్ గా అంత ఎయిర్ ఎవరు కూడా చిన్నగా ఉంటాయి కొద్దిగా సైజు. అయితే అది లోకల్ సీడ్ వేస్తారు, క్యాప్సికమ్ సీడ్ లోకల్ సీడ్ వేస్తారు. వాళ్ళకి 4, 5, 6 కల్లా ఫినిష్ అవుతుంది. వాళ్ళ పంట కూడా 4, 5, 6 నెలలకే ఫినిష్ అవుతుంది. మరి మీరు వేసుకున్న సీడ్? అది వేసుకున్న సీడు 8 నుంచి 10 నెలలు పనిచేస్తుంది. తీగనేగా చెట్టే పెరుగుకుంటా పోతూనే ఉంటది. అది దాని లైఫ్ ఎక్కువ. షేడ్ నెట్ లో పెడుతున్నాం, మా స్టాండర్డ్ లెవెల్లో మెయింటైన్ చేస్తాం కనుక ఖచ్చితంగా దీంట్లో మెయింటైన్ అవుతుంది. అది పైకి 10 feet పోయేటప్పటికి మాది 9.5 లేకపోతే చెట్టు వంగిపోతుంది కదా. చెట్టు ఉధృతిని బట్టి, చెట్టు హైట్ ఆఫ్ ది దాని లెంత్ ని బట్టి మనం పైకి తీసుకోవడం జరిగింది. ఈ విత్తనం ఏంది సార్ మరి? ఇది మసీలియా అని చెప్పి, మసీలియా ఇంటర్నేషనల్ బ్రాండ్. ఇది అంటే మామూలు సాధారణ ఎదుగుదల మామూలు లోకల్ బ్రాండ్ కంటే కూడా హైట్ అవుతుంది చెట్టు. 10 feet పోతుంది చూపించడం కూడా జరిగింది మాకు. ఓకే, మీరు చూసారు దాన్ని కూడా? యూట్యూబ్ లో చాలా వరకు సెర్చ్ చేసినాము. మసీలియా అనే కంపెనీ తీసుకున్న బ్రీడ్ చాలా విపరీతంగా పోతుంది. దీని కాయ గాని, దాని క్లోరోఫిల్ గాని, బయట కనిపించే దాని షైనింగ్ గానీ డిఫరెంట్ ఉంటుంది. మరి ఇప్పుడు విత్తనాలు పెట్టుకున్నారు కదా, పెట్టుకొని తెచ్చుకొని దీంట్లో పెట్టారు కదా, ఎంత విత్తనం పట్టింది సార్ 2 ఎకరాల పేరు మీద? అమ్మా ఇది దాదాపు 17 ప్యాకెట్లు పట్టింది. 17 ప్యాకెట్. ప్యాకెట్ మిగిలితే వేరే దగ్గర వేసుకున్నాము. ఇందులో 17 ప్యాకెట్లు పట్టింది. అంటే ఒక ప్యాకెట్ 7, 6, 13, 14, 15,000 మొక్కలు ఇందులో వచ్చాయి. 15,000 మొక్కలు. అంటే విత్తనం కాస్ట్ చూడాలా? ఇది ఏదో విత్తనం మీకు 10 నుంచి 13 రూపాయలు ఈజీగా వస్తాయి. 13 రూపాయలు విత్తనం. మీరు పెట్టుకున్నాయన్ని బతికినాయా విత్తనాలు? రేసింగ్ ఆల్మోస్ట్ ఆల్ అంటే 95% వచ్చింది. 95%. ఇవి పెట్టి ఎన్ని రోజులు అయింది సార్ ఈ మొక్కలు? ఇప్పుడు 35 days అయింది. 35 days. అంటే మీరు బయట అంటే అవి అయినాయి, కొద్దిగా వీక్ గా ఉన్నాయి చూడండి మీరు. అదే అవును, కొంచెం పెట్టుకుంటూ వస్తే ఇలా ఉన్నాయి, అటు నుంచి వచ్చిన కొద్ది తగ్గుతుంటాయి. సో ఏ వీక్ అయినా కానీ వదిలిపెట్టలేము మేము. పెట్టినాము అన్ని నేలుకున్నాయి. మా అడ్వైజర్ గారు కూడా చెప్పారంటే తప్పకుండా వస్తాయి, ఇవి కొద్దిగా లేట్ అవుతాయి కానీ ఇంత కాస్ట్లీ ప్లాంట్స్ ఎందుకు వదులుకోవాలి, మీరు మెయింటైన్ చేయండి, నేను చెప్తాను, చూద్దామంటే బరాబర్
సెటెట్ అయినాయి. మొక్కల కాస్ట్ కాకనే మనకు 15 లక్షలు ఈ 2 ఎకరాల పేరు మీద షేడ్ నెట్ వచ్చింది. ఈ మొక్కల కాస్ట్ అనేది అదనం మనకు. ఇప్పుడు ఇది చూసుకుంటే సార్, ఇప్పుడు మొక్క మనము పెట్టినాక ఎన్ని రోజులకు మనకి ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది? ఈల్డింగ్ అనేది ఇప్పుడు మీరు 8 నెలలు అన్నారు కదా, 8 నెలలకు ఇవి 2 నెలలు అదనం, అంటే మొత్తం 10 నెలల క్రాప్ అయితే ప్లాంట్ ప్రాపగేట్ చేసి మీరు సోయింగ్ చేసిన నాటి నుంచి డేట్ కౌంట్ అవుతుంది. 2 రోజులని తీసుకోండి ప్రాపగేషన్కు. విత్తనం తీసుకుపోయి సీడ్ చేస్తాం, సీడ్ తీసుకుపోయి మొక్క చేస్తాం. మొక్క ప్రాపగేట్ అయినాక 25-35 డేసెస్ లోపల తీసుకొచ్చి మనం నాటేసుకుంటాం. నాటేసిన డేట్ నుంచే కౌంట్ అవుతుంది. ఈ నాటేసిన 60 డేస్ నాటికి క్రాప్ స్టార్ట్ అవుతుంది మాకు. ఇంకా 60 రోజులకు మనకి ఇక్కడ క్రాప్ స్టార్ట్ అవుతుంది. అంటే ఆల్రెడీ మేము 7 రోజులు అయింది వేసి, ఇంకో 53 రోజులలో ఖచ్చితంగా క్రాప్. ఇప్పుడు ఆ క్రాప్ స్టార్ట్ అయినాక ఎన్ని రోజుల పాటు వస్తుంది ఇదంతా మనకి? 8 నెలలు వస్తుంది. 8 నెలలు అంటే ఎన్ని రోజులకు ఒకసారి కోత వస్తుంది? డే బై డే, డే బై డే. అవసరమైతే రోజు కూడా. మా స్టాండర్డ్ మీద డిపెండ్ ఉంటుంది అది. వాతావరణము, సాయిల్, వాటరు, ప్లాంట్, సీడ్, వాటి జాతి, మేము ఇచ్చే ఫర్టిగేషన్, సో డిపెండ్ ఆన్ అవర్ మేనేజ్మెంట్ ఓన్లీ. అంటే ఈ క్యాప్సికమ్ అనేది షేడ్ నెట్ లేకుంటే రాదనా మీరు ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి? ఎగ్జాక్ట్లీ, గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ దిస్ వన్. ఈ షెడ్ నెట్కు కారణం ఏంటంటే ఈ మొక్క శీతల ప్రదేశంలో పెరిగే మొక్క. ఇది చలువ ప్రదేశాల లోపల పెరిగే ప్రదేశాల లోపల పెరిగేది. ఇది ఎక్కువ శాతం నార్త్ సైడ్లో ఎక్కువ ఉంటుంది ఇది. అయితే దీనికి షెడ్ నెట్ వల్ల ఏమవుతాయంటే 50% షెడ్ నెట్ అంటాం దీన్ని. అంటే క్లైమేటికల్ కండిషన్ 40 degrees న్యాచురల్గా ఉంటే 20 వస్తుంది ఇలా. అలా టెంపరేచర్ డౌన్ఫాల్ అవుతేనే ఈ చెట్టుకు ఏ రకమైన హాని కాకుండా ఎంత చక్కగా పెరుగుతుంది అనమాట. దానికోసమని షెడ్ నెట్ వేయడం జరిగింది. షెడ్ నెట్ మెయిన్ ఉద్దేశమే అది. జనరల్గా ఓపెన్ ప్లేస్లలో కూడా ఇది చేస్తారు, క్రాప్స్ చేస్తారు. వాళ్ళందరూ కూడా 3, 4, 5 నెలలే. ఇంకా రోగాలు పడితే 3 నెలలకే. ఇంకా సరిగా చూసుకోకపోతే నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ బయట కూడా అంతే పద్ధతిగా ఫోకస్ పెట్టి క్లైమేట్ చేంజ్ చేసుకొని చుట్టుపక్కల చెట్లు ఉంచి వాటి మీద కూడా స్ప్రే చేసుకొని అట్మాస్ఫియర్ను చేంజ్ చేసుకొని ఒక 4 నుంచి 5, 6 నెలలు కూడా పండించుకుని వాళ్ళు ఉన్నారు. కొంతమంది క్లైమేట్ సూట్ కూడా అవుతుంది, కొంతమందికి ఒకసారి కాదు. దీస్ ఆర్ డిపెండ్ ఆన్ అవర్ లక్ ఓన్లీ. బట్ సాధారణంగా శాస్త్రీయ పద్ధతిలో యాజ్ పర్ టెక్నాలజీ ఈ షెడ్ నెట్ వల్లనే ఇది బ్రహ్మాండంగా పంటలు వస్తాయి. క్లైమేట్ సెట్ అవుతుంది కనుక క్రాప్ సమృద్ధిగా వస్తుంది. అది మెయిన్ రీజన్. ఇప్పుడు మనకు ఈ విత్తనం దిగుబడి ఎంత వస్తుండొచ్చు అని మీకు సైంటిస్టులు అంచనా ఇచ్చారు? వాళ్ళు 25 to 30 tons చెప్తున్నారు పర్ ఎకరా. ఇంకా బాగా వస్తే ఆ పైన కూడా రావచ్చు. మళ్ళీ అదే మాట వస్తుంది ముందుకు. ఏది? సాయిల్, వాటర్, ఫాడర్ మెయింటెనెన్స్. ఒక పంట కాలంలో మనకి ఎకరం నుంచి అంత దిగుబడి వస్తుండొచ్చు. క్యాప్సికం కూడా ఎప్పుడు చూసినా ధర తగ్గదు కాబట్టి ఆ ఉద్దేశంతో కూడా మీరు పెట్టుకోవచ్చు. 40 రూపీస్ ధర కూడా ఇంపార్టెంటే. అవును, ఈల్డ్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు 30-40 tons నాటే జోక్ పర్ ఎకర్. సో అది చేసినప్పుడు మేము అన్ని విధాల దానికి సరిపడా చేస్తున్నాం కనుక మేము అంతకంటే ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ టైం కనుక ఇప్పుడే ఛాలెంజ్ చేయట్లేదు. అవును, పండించిన తర్వాత డెఫినెట్లీ మేము మక్కి చెప్తాం. ఇప్పుడు 8 నెలల పాటు మనకు దిగుబడి వస్తుంది. తర్వాత మరి మొక్కల్ని తీసేస్తాము. మరి ఇంత కాస్ట్ పెట్టేసిన నెట్ కింద మరి తర్వాత ఏం పెట్టుకోవచ్చు? నెట్ ఏమనొద్దు. నెట్టును ఓన్లీ మల్చింగ్ షీట్ తీసేసి మొక్కలని వీకేసి మళ్ళీ పొలాన్ని మొత్తం కింద మీకు చేసుకొని మళ్ళీ మల్చింగ్ షీట్ యథావిధిగా పరిచి కొత్త వంగనాన్ని పెట్టుకోవచ్చు. టమాటా, కుకుంబరు, శతావరి, వేరే ఇంకా వేరే పంటలు ఉన్నాయి. కాలీఫ్లవర్ ఉంది, మంచి టాప్ క్లాస్ ఏమొస్తే అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. అంటే మళ్ళీ ఈ క్యాప్సికం పెట్టుకోనిక లేదు, పెట్టుకోవచ్చు మీరు. మళ్ళీ క్యాప్సికం పెట్టుకోనిక లేదు. సేమ్ టైప్ పెట్టుకుంటే క్రాప్ చేంజ్ అనేది శాస్త్రీయ దృక్పథం అది. అలాగే పెట్టుకుంటే దాంట్లో ఉన్న వైరసెస్ డెవలప్ అయిపోయి బిల్డప్ అయిపోయి పంట దిగుబడిని నశించడానికి అవకాశం ఉంటుంది. సో దానికోసం జాగ్రత్త పడాలి. ఇది అందరూ ఎరిగిన సత్యమే. పంట మార్పిడి అనేది పెద్దలు కూడా ఎప్పటి నుంచో చెప్తూనే ఉంటారు. మన పూర్వులు చెప్పారు, ఇప్పుడు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, సైంటిస్ట్ చేసిన వాళ్ళు కూడా చెప్తున్నారు. మనం క్రాప్ రెండోసారి అదే వేయకూడదు. సార్, ఇప్పుడు పోల్కి మధ్యన తాడులు కట్టారు కదా, ఎందుకని తాడులు కట్టారు? ఆ తాడులు ఇప్పుడు ఇక్కడ శాశ్వతం కావవి. ప్రతి 2 లేన్లు మధ్యన ఇచ్చినాం కదా, ఆ 2 లేన్ల చెట్లకు ఇక్కడ అతికిచ్చి ఆ పైన ఈడ కట్టిన వైర్ తీసుకుపోయి ఆడ కడతాం మనం. ఏ వేరు పక్కన 2 వరుసలనే కదా, 20 ఇంచెస్ డిఫరెంట్ అది. ఆ 20 ఇంచెస్ పైన తాళ్ళు కట్టేసి జే వైర్ కానీ సిల్కీ వైర్ కానీ కట్టి ఈ కట్టిన డోరి పై 5 తీసుకుపోయి పైకి కడతాం. కట్టేసి అక్కడ సుతిలి చూడండి, ఆ పురికొనలు తిప్పి కింది చెట్లకు
బ్యాండేజ్ చేస్తాం. ఓకే, చెట్టు ఒరిగిపోకుండా క్రాప్ లోడ్ ఎందుకంటే బరువు అవుతుంది కదా, కాయలు వస్తాయి. చెట్టు పెరిగిన కొద్దీ మీకు 2 నెలలకు రాదే క్రాప్ కి వస్తుంది కదా, అప్పటికే 2-3 కిలోలకు వచ్చేస్తుంది బరువు అది. సో ఆ పురికొన మొదలు కట్టేస్తాం చెట్టుకు. ఆ చెట్టు మొదటికి స్టాంప్ గట్టిగా అయ్యే వరకు అవి అలా ఉంచుతాం. అప్పటికల్లా పెంచి బయటికి తరిగా పెట్టుకుంటాం. డోరి పట్టుకొని గింజుకుంటూ వచ్చేస్తుంది. బయట ఆ చెట్టు కట్టేస్తాం. ఆ పద్ధతిలో కట్టుకున్నాం అవి. ఎందుకంటే అప్పటికప్పుడు అదే రోజు కట్టాలంటే ఇన్ని వేలు అవి కట్టాము. ఇప్పుడే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇంకా వేరే పనులు లేకపోతే ఇటువంటి పని ఇది ఒక ప్లాట్ లో చేసినాము. ఇవన్నీ సుత్తులు తీసి పెట్టినాం ఆల్రెడీ. ఆ బండల్తో డైరెక్ట్ తీసుకుపోయి దాన్ని కట్టడమే. అది కూడా పెద్ద పనే, బట్ కొద్దిగా టైం తీసుకొని చేస్తాం, తొందర లేదు. ఎందుకంటే ఈ ప్రిపేర్ కావడానికి ఇంకా నెల రోజులు టైం ఉంది. సో ఈ లోపల ఎప్పుడు వీలుంటే అప్పుడు కట్టుకోవచ్చు. సరే, బెడ్ లో చూసుకున్నా కూడా బెడ్ కు మధ్యన గ్యాప్ ఎంత ఉంది? హార్డ్లీ మీకు 1.5 feet ఉంటుంది. 1.5 feet చిన్ననే తీసుకున్నారు కదా, ఎందుకంటే ఓన్లీ కాయలు తెంపుకోనికనే కదా. ఎట్లా అందులో మీకు పక్కన స్థలం ఉంటది. ఈ చెట్టు ఇక్కడ ఎంతగా ఏం పెరగదు. ఈ పక్కన కలిపి మీకు 1 feet పెట్టుకున్నా 2 feet అది ప్లస్ 1 feet 3 feet పెడల్ ఫీట్ ఇస్ ఎనఫ్. మనిషి మూవ్ కావడానికి, ఎంతసేపు క్రాప్ తెంపుకోవడం రావడానికి లేదా స్ప్రే చేసి సరిపోతుంది. నెక్స్ట్ మాత్రం మేము ఇంత కాకుండా ఇంకొద్ది ఎక్కువ తీసుకుంటాం. ఫస్ట్ టైం కనుక ఇది అట్లా ఫిట్ అయిపోయింది, ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కనుక ఇప్పుడు దానికి మాకు అర్థమవుతుంది ఏంటంటే నెక్స్ట్ కొంత ఇంకా వేరియేషన్ ఉంటే బాగుంటుంది. మొక్కకు దూరం ఎంత పెట్టుకోరు సార్ ఇప్పుడు? 20 inches. 20 inches. ఈ బెడ్ కూడా చాలా పొడవు బాగానే వచ్చింది. ఎంత సైజ్ సార్ బెడ్ పొడవు? ఇది 180 feet. 15 అంటే 12 180. 180 feet ఈచ్ వన్ లెంత్. 80 feet. డ్రిప్ పైపు డబల్ డ్రిప్. ఎందుకంటే డబుల్ సింగిల్ ఇంట్లో ఉండే మళ్ళీ ఇంకో పైప్ వేసి మళ్ళీ ఇంకోటి తీసుకుపోయి దాన్ని వేడి చేసే కన్నా మా దగ్గర వాటర్ కావాల్సినంత ఉంది. ప్రెషర్ గా ఇచ్చేస్తే బ్రహ్మాండంగా ఫుల్ఫిల్ అవుతాయి. 2 ప్లాట్లు ఒకేసారి కూడా అవుతాయి. నీళ్లు ఉన్నాయి, నీటి మీద డిపెండ్. సకింగ్ ఆఫ్ ది అవర్ సబ్మర్సిబుల్ పంప్ కెపాసిటీని బట్టి, దాని వెలాసిటీని బట్టి ఇక్కడ ప్రెషర్ క్వాంటిటీ, ఎయిర్ ప్రెషర్, వాటర్ ప్రెషర్ ఎంతనో మనం బేరీ చేసుకోవాలి. మినిమం 3 to 6 kg ప్రెషర్ ఇది మెయింటైన్ చేస్తే ఆ డ్రిప్పర్లలో నుంచి పర్ అవర్ 8 liters డ్రా చేస్తాయి. దిస్ ఈజ్ ఆల్సో బిగ్గెస్ట్ టెక్నిక్, నాట్ ఏ జోక్. ఆడేసిండు నేను వేసిన అంటే సరిపోదు, నాట్ ఓన్లీ అనుభవం. ఇలా వేస్తారని తెలుస్తుంది కరెక్టే, ఎలా వేస్తారని తెలవాలి. అందరు ఇలా వేసి మేము కూడా ఇదే చేసినాం. సో ఎన్ని డ్రిప్పర్లు ఉండాలి, ఎంత వస్తుంది, నీ మోటార్ నుంచి వాటర్ ఎంత వస్తుంది, ఇది ప్రాపర్ డ్రైవ్ అవుతుంది, అందరికి విస్తరిస్తుందా లేదా. 2 inches నీళ్ళు పెట్టి ఈ మొత్తం 2 acres ఒకసారి పాపిదామంటాడు. ఇంపాసిబుల్, సగం దూరం నీళ్ళు పోయి ఆగిపోతాయి. వాడేమనుకో నేను మొత్తం నీళ్ళు ఇస్తున్నాడు, 4 రోజులకు పోతే కింది సగం అంతే పైకి నీళ్ళు వస్తాయి, అవి నిండిపోతే ఎండిపోతాయి. చూసుకోవాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా 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 కేర్ఫుల్. వాటర్ ఇష్యూ ఆల్సో చాలా ఇంపార్టెంట్ ఇది ఇష్యూలో. సరే, ఇప్పుడు బెడ్ మీద కర్రలు కూడా బాతుకున్నారు కదా, ఈ కర్రలు దేనికోసం? ఈ డ్రిప్పర్ పైపులు లోపల పక్కకి జరిగితే మొక్క ఒక దగ్గర ఉండి డ్రిప్పర్ పైప్ ఇంకో దిగిపోతే పొలం అంతా ఆ బెడ్ అంతా వేరే దిగి నానుతుంది. చెట్టు పక్కన ఎక్కడైతే రూట్స్ కు నీళ్లు కావాలో అక్కడ అందవు. అయితే ఈ స్టడీగా ఉండాలంటే ఈ కర్రలు మధ్య మధ్యన మీరు చూడండి, ప్రతి 24 feetలకు ఒక దగ్గర పెట్టాం. వాటికి పురికోసలను పెట్టి ఆ డ్రిప్పర్ ట్యాగ్ చేసినాం. అంటే కదలకుండా, డ్రిప్పర్ పైపు మనకు కదలొద్దు. కదిలితే డిస్టర్బ్ అయితే ఎవరైనా పోతా వస్తా ఏదైనా పని చేస్తా డ్రిప్పర్ పక్క జరిగి ఎవడో తన్నిండు కదిలిపోద్ది. అదేమవుతుంది అంటే 1 side అయిపోతుంది. అప్పుడు నీళ్లు ప్రాపర్ గా చెట్టుకు అందవు. స్పెషల్లీ బేబీ ప్లాంట్స్ చాలా ఇంపార్టెంట్. పెద్దగా అయినాక రూట్ విస్తరిస్తాయి కనుక ఎట్లయినా సరిపోద్ది. కానీ చిన్నతనంలో మాత్రం రూట్ వాటర్ డిస్టర్బ్ అవడానికి వీల్లేదు, అదర్వైజ్ ప్లాంట్ చనిపోవడం ఖాయం. ఇప్పుడు ఒక్క మాట ఈ మొత్తం అంతా తిరిగి వచ్చి వాటర్ వల్ల ఎండిపోయింది అనే ప్రసక్తి లేనే లేదు. అంటే మేము చేసిన సబ్స్టెంట్ ఆఫ్ వాటర్ సప్లైయింగ్ ప్రాపర్ అవుతుందని. ఈ డ్రిప్ తోని నీళ్ళు ఇప్పుడు చిన్న మొక్కలు కాబట్టి తక్కువనే పడతాయి. ఎట్లా ఇచ్చుకోవాలి సార్, నీళ్ళ తడి ఎట్లా ఇచ్చుకోవాలి క్యాప్సికమ్ కి? మీరు ఎంచుకున్న రకానికి పర్ డే 1/2 hour ఓన్లీ. ఎందుకంటే ప్రతి ప్లాంట్ కు మీకు 20 inches దగ్గర మాకు 18 inches ఒక డ్రిప్పర్ ఉంది కనుక 2 ఉన్నాయి. ఆ 2 డ్రిప్పర్లు కలిపి స్కేల్ వైజ్ పోతుంది బాక్స్ టైప్ లో. ప్లాంట్స్ కూడా అలాగే ఉన్నాయి కనుక ఎక్కడ వాటర్ కి ఇబ్బంది రాదు. మున్ముందు నీళ్ళు ఎక్కువ కావాల్సి ఉంటే ఈ 1/2 hour ను 3/4 గంట చేస్తాం. 3/4 గంట సరిపోకపోతే నీళ్ళు వచ్చే టైంలో
1 hour చేస్తాం. ఓకే, ఇంకా పైన పెంచుకోవాలి. టెంపరేచర్ పెరిగితే 1.5 hour చేస్తాం. ఓకే. సో రిక్వైర్మెంట్ ఆఫ్ ది క్లైమేట్ అండ్ ప్లాంట్ వాట్ ఎవర్ ఇట్ మే బి అవర్ సాయిల్ టేస్ట్. సార్ ఇప్పుడు 15 లక్షల పెట్టుబడి అంటే మామూలు విషయం గానే కాదు, పెద్ద పెట్టుబడే. మరి ఎవరైనా ధైర్యం చేసి ఇట్లా వేసుకున్నా కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఎప్పటి వరకు వస్తుండొచ్చు? అవును, మొట్టమొదటి సంవత్సరమే మీకు చెప్పిన లెక్క ప్రకారం పర్ ఎకర్ 25 tons అని చెప్పినా నేను. రమారమి 25 టన్నులు వస్తే ఆ పైన వస్తుంది, అది లక్ మీద డిపెండ్ అనుకోండి. కామన్ గా 25 tons తక్కువ 25 వేసుకోవాలి. అయితే 2 ఎకరాలకి మీకు 50 tons అయింది. 50 tons 30 రూపాయలు పెట్టుకున్నా 5 మూడు 15. ఫస్ట్ ఇయర్ కి మనకు పెట్టుబడి ఖర్చు వెళ్ళిపోతుంది. 10 నెలలకే అనుకోవాలి, ఫస్ట్ ఇయర్ కూడా కాదు. అవును, అంటే 2 నెలలు సాఫ్ చేయడం, మళ్ళీ చేయడం, మళ్ళీ రీస్టార్ట్ కావడం అంతే అవుతుంది. అది ఆ సంవత్సరానికి లెక్క పెట్టుకుందాం మనం. ఫస్ట్ ఇయరే కంప్లీట్ అయిపోతుంది, కానీ దాని స్ట్రక్చర్ మొత్తం మనకు మిగులుతుందిగా. అవును, అది నేను మర్చిపోతున్నా ఏంటంటే 25 tons మాత్రమే పెట్టినాం. 25 50 టన్నులు అయింది. 50 టన్నులకు 30 రూపాయలు పెట్టుకొని 40 రూపాయలు పెడితేనేమో 20 లక్షలు అవుతుంది. 30 రూపాయలు పెట్టుకుంటే మీకు 15 లక్షలు అవుతుంది. 15, 20 మధ్యలో పెట్టుకున్న 17, 18 లక్షలు వచ్చినా ఖర్చులు పోని ఇంకో 2-3 లక్షలు మిగులుతాయి. కానీ ఇంకో 5 సంవత్సరాలు పంటలు పండించుకోవడానికి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీది రెడీ ఉంటుంది. దాన్ని మీరు లాభం కింద కౌంట్ చేయాల్సిందేగా. అంతే, అట్లా ఫస్ట్ టైం పెట్టేదే మనకు పెట్టుబడి. తప్పకుండా దాన్ని ఆ రకంగా బ్యాంక్ లోన్ తీసుకొని కూడా పెట్టుకొని, అంటే ధైర్యం చేయగలిగిన వాడు, అనుభవం సరిగా ఉంటే, ప్రాపర్ గైడెన్స్ ఇచ్చుకునే వాళ్ళు తీసుకునేటట్టు ఉంటే ఆ రకంగా చేస్తే నష్టం లేదు, చేయొచ్చు కూడా. షేడ్ నెట్ లేకుండా పంట పెట్టుకోవాలి 6 బయట అంటే 3 రోజులకు ఒకసారి స్ప్రే చేయాలి. దీనికి 6 రోజులకు ఒకసారి చేయాలి. మళ్ళీ ఎందుకు స్ప్రే చేయడం దీనికి? ఏదానికి? ఇప్పుడు దీంట్లో అది కూడా రక్షణ ఉండాలి, ఆ ప్రివెన్సీ ఉండాలని. ఏమాత్రం ఎక్కడ జ్వరపడ్డా కానీ నిమిషాలు రోజుల మీద స్ప్రెడ్ అవుతుంది. అది జాగ్రత్త పడడానికే, అంతే. ఇప్పుడు 5 సంవత్సరాలు మంచిగా మన్నికగా వచ్చింది మనకి. ఆ తర్వాత మరి మళ్ళీ తెచ్చుకోవాలి, ఎండకి ఎండి వానకు తడిచి లైఫే అంతా 5 ఏండ్లు. 5 ఏండ్లు అయినాక ఈ సెటప్ ఇట్లే ఉంచుకొని మనం పైన మార్చుకోవాలి, కింద బెడ్లని పంట కాలానికి ఒకసారి మార్చుకుంటే సరిపోతుంది. ఇంకా ఎన్నేళ్ళైనా మనం ఈ విధానాన్ని అవలంబించుకుంటూ సంవత్సరానికి ఒకసారి మొత్తం కూడా ఇదంతా ఓపెన్ చేసి మంచి ఎండ కొట్టి పొలాన్ని బాగా ఎండ కాగబెట్టి తిరిగి మళ్ళీ రీకవర్ చేస్తే కూడా నడుస్తుంది. చేయాలి అలాగా. కొంచెం పెద్ద రైతులు ఇట్లా వేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు అయితే వేసుకుంటే వాళ్ళకు బాగానే లాభాలు అయితే వస్తాయి ఇట్లాంటి పంటలు. ఇంకా వేరే అత్యాధునికమైన టెక్నాలజీ ఏంటంటే రోలర్స్ కింద తయారు చేస్తున్నారు షీట్లు. ఇక్కడ పెట్టేసి వీటి మీద రోలర్ స్కేటింగ్ పెట్టుకొని ఎప్పుడైతే పని అయిపోతుందో రోలింగ్ చేసేస్తే మొత్తం వచ్చేస్తుంది. ఈ ఛానల్ అట్లే ఉంటది. ఇది ఐరన్ ఛానల్ మొత్తం అట్లే ఉంటది. ఈ రోలర్ ఈ షీట్ మొత్తం రోలింగ్ చేసుకుంటే రోలింగ్ అయిపోతుంది. బాగా ఎండి బాగా వర్షం పడి దున్నుకొని అన్ని చేసినాక మళ్ళీ ఎప్పుడైతే ప్లాంటేషన్ చేయబోతాం అప్పుడు షీట్ వేసుకోవచ్చు. ఆ టైప్ కూడా ఉంది. ఈవెన్ సైడ్లలో కూడా ఈ మన ఇన్సెక్ట్ నెట్ అని చెప్పాను కదా, వాటి కూడా రోలింగ్ సిస్టమ్ ఉంది. హ్యాండిల్ పెట్టి తిప్పేస్తే మొత్తం పోయి పైకి ఎత్తిపోతుంది. మంచి హెయిర్ హాయిగా బ్రహ్మాండంగా మంచి క్లైమేట్ ఉన్నప్పుడు హెయిర్ లోపల ఎప్పుడు మన క్రాప్స్ అయిపోయినప్పుడు. ఇంకా అంత టెక్నాలజీ మన దగ్గర పెట్టనట్టు ఉంది. డబ్బులు కావాలి, అవసరమా? ఇది చేద్దాం ఒకటి. ఈ ఎక్స్పెరిమెంట్ తర్వాత మనం ఇంకా ఎట్లా పోతాం. సో అంచెలంచెలుగా 1 by 1 చేద్దాం. కానీ ఒకేసారి టోటలీ హై టెక్నాలజీలో పోయి మనం 10 మీటర్లు పెట్టి వాటర్ ఇచ్చే లెవెల్ లేదు. ఇంకా టైం ఉంది. ఇది మంచిగా మనకి ఈల్డింగ్ బట్టి ఇప్పటికీ బెటర్ దెన్ అదర్స్. అవును, చూస్తున్నాం, కనిపిస్తుంది కూడా ఇక్కడ. ఇది మంచి ఈల్డింగ్ ఇస్తే ఇంకా కూడా విస్తరించే అవకాశాలు కూడా ఉంటాయి. ఇట్లా అవకాశాలు ఏం లేదు, 100% 10 acres చేయడమే మాకుంది. సాధనాల్లో ఉంది, తప్పకుండా అలా చేస్తాం. బెనిఫిట్ వస్తే మంచి పొలం ఉంటే, ల్యాండ్ మంచిది, వాటర్ ఉంది, దగ్గరగా ఉంది, మనకు అంత టెక్నాలజీ ఉంది. మన ట్రాక్టర్స్ ఉన్నాయి, మనుషులు ఉన్నారు, స్కిల్నెస్ ఉంది, మన పెట్టుబడి పెట్టే స్తోమత ఉంది, చేసుకుంటాం. ఎందుకంటే డబ్బులు వస్తుంటే ఎవరికి చేద్దాం. నిజమే, ఇట్లాంటి మంచి సెటప్ లో పండిస్తే కూడా నాణ్యత, కాయ నాణ్యత బాగుంటది, రైతుకు మంచి ధర దక్కుతుంది, మంచి ఇన్కమ్ వస్తే ఇట్లాంటి విస్తరించే అవకాశం కూడా ఉంటుంది. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సార్, మంచి సమాచారం సార్. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.